హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ నేమ్ ఏం మాయ చేసావే. ఇప్పుడు ఆ స్టోరీ ప్రోమో ఏంటో చూసేద్దాం. అన్విక ఒక అందమైన అమ్మాయి. అంతేకాదు, తనకి చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ కూడా ఉండేది. ఎంబీబీఎస్ చేసి నీడెడ్ పీపుల్కి ఫ్రీగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి అని, వాళ్ళ కోసం చారిటీస్, ఓల్డేజ్ హోమ్స్ రన్ చేయాలి అన్నది తన లైఫ్ టైం డ్రీమ్. సో దానికి తగ్గట్టే తన ఫాదర్ సిటీలోని టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అయినా కూడా తన తండ్రిలాగా బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనుకోకుండా తన గోల్ ఇంట్లో చెప్పి అందరినీ ఒప్పించి ఎంబీబీఎస్ ఫినిష్ చేస్తుంది. అక్కడే తనకి ఆదిత్యతో పరిచయం అవుతుంది. ఇద్దరి పరిచయం మెల్లగా ప్రేమగా మారి ఇద్దరు లవ్లో పడతారు. అండ్ వీళ్ళ లవ్ను బోత్ ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూనే స్టడీస్ ఫినిష్ చేసి ఇద్దరు ఓన్గా హాస్పిటల్ స్టార్ట్ చేసి పూర్ పీపుల్కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటారు. బట్ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఆదిత్య హాస్పిటల్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని చూసి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్లో తను చనిపోతాడు. ఆదిత్య చనిపోయాక బ్రతకాలి కాబట్టి ఏదో అలా తింటూ తన లోకంలో తానుంటున్న అన్వికాకు ఆర్యన్తో పెళ్లి జరిపిస్తారు. కేవలం తన పేరెంట్స్ కోసమే ఆర్యన్ను పెళ్లి చేసుకున్న అన్విక ఆర్యన్కు ఆదిత్య గురించి చెప్పాలి అనుకుంటుంది. బట్ తనకి తెలియకుండానే ఆర్యన్ ప్రేమలో పడుతుంది. తనతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన అన్వికాకి ఆదిత్య తిరిగి రావడంతో భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది. చనిపోయాడు అనుకున్న ఆదిత్య ఎలా తిరిగొచ్చాడు? ఆదిత్యకి జరిగింది నిజంగా యాక్సిడెంటా? అన్వికాను నీడలాగా వెంటాడుతుంది ఎవరు? ఒకవైపు ప్రాణంగా ప్రేమించే భర్త, మరోవైపు తన కోసం ప్రాణాలతో పోరాడి తన ముందున్న ప్రేమ. మరి అన్విక గమ్యం ఎటువైపు? ప్రేమ వర్సెస్ పెళ్ళి. ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ స్టోరీని నేను ఆగస్ట్ 9న పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఆగస్ట్ 9న నేను మొబైల్ యాప్ని లాంచ్ చేయబోతున్నానండి. ఆ రోజు నాకు చాలా చాలా స్పెషల్ డే అనమాట. సో అందుకే ఆ రోజే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ స్టోరీకి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి, ఓన్లీ ఫర్ రీడింగ్. ఎస్, ఇది చదవడానికి మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఈ స్టోరీ రైటర్ కూడా ప్రియాంక గారే, తనే ఈ స్టోరీని రాసింది. సో ఎవరైతే చదవాలి అనుకుంటున్నారో చదివేసేయచ్చు. ఆగస్ట్ 9th నుంచి డైలీ ఒక ఎపిసోడ్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో అదన్నమాట మ్యాటర్. మీకు ప్రోమో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అందాల రాక్షసి విలన్ హస్బెండ్ కూడా అడుగుతున్నారు కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వెబ్సైట్లో ఇస్తాను, యూట్యూబ్లో ఇవ్వను అని చెప్పి. మళ్ళీ మీరు అగైన్ అండ్ అగైన్ అడిగితే నేను ఇంక ఏం చెప్పేది? సరే, మీకు యూట్యూబ్లోనే కావాలి అంటే యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకోండి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుతారో వాళ్ళందరికీ నేను మండే నుంచి యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? ఇది మీకు సరే. మండే నుంచి జాయిన్ అయిపోయి మీ అందరికీ నేను వీడియోస్ ఇస్తాను. ఓకేనా? నాకేం స్టోరీస్ ఫ్రీగా అయితే రావట్లేదండి నేను మీకు ఫ్రీగా ఇవ్వడానికి. ఓకేనా? నేను రైటర్స్కి పే చేసుకోవాలి. అండ్ నేనేం రైటర్ని కాదు, నేనే స్టోరీ రాసి మీకు చెప్పడానికి. అలా అయితే ఓకే, నేను ఇవ్వచ్చు. బట్ నేను ఇక బ్యాక్ ఎండ్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఫ్రీగా ఎలా ఇస్తాను? ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ కంటెంట్ ఫ్రీగా రాదు, ఫ్రీగా వచ్చింది క్వాలిటీ ఉండదు. ఇది మీకు కూడా బాగా తెలుసు. ఏదో ప్రాస బాగుంది కదా అని చెప్పాను, మళ్ళీ ఇందులో తప్పులు ఎతక్కండి ప్లీజ్. కొంతమంది వెబ్సైట్లో మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, నాకు అది అర్థమవుతుంది. సో మీ అందరికీ నేను ఒక వాట్సాప్ సపోర్ట్ నెంబర్ ఇస్తాను. దానికి మీరు మెసేజ్ చేశారు అని అంటే నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను, దానికి పేమెంట్ చేసేయండి. వన్స్ మీరు పేమెంట్ చేశాక మీ మెయిల్ ఐడి అండ్ మీ నేమ్ కానీ ఇచ్చారు అని అంటే నేను మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? కొన్ని స్టోరీస్ నేను యూట్యూబ్లో ఫ్రీగానే ఇస్తున్నాను కదండి. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకంటే ఆ స్టోరీస్కి నేను ఎఫర్ట్ చేయగలను. కొన్ని స్టోరీస్కి ప్రీమియం పెడుతున్నాను అంటే దాని అర్థం నేను వాటికి ఎఫర్ట్ చేయలేకపోతున్నాను. నేను శాలరీస్ పే చేసుకోవాలి, అంత పేమెంట్ నేను చేయలేను. నాకేం అంత ఇన్కమ్ రాదు, నాకేం అని ఏమి వ్యూస్ ఏం రావట్లేదు, నాకు అసలు యూట్యూబ్లో మనీ రావట్లేదు. ఇంకెలా చెప్పాలి మీకు? మీకు జస్ట్ 49 రూపీస్కి మంత్కి పే చేసి చూడడానికి మీరే అంత ఆలోచిస్తే ఇంకా నేను ఇక్కడ ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నాకు ఎలా ఉండాలండి? సరే, మీరందరు నేను ఫ్రీగా వీడియోస్ ఇవ్వట్లేదు అని బాగా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఓకే, మీ అందరి కోసం ఏం మాయ చేసావే, అదే ఈ ప్రోమో ఇచ్చాను కదా, ఈ స్టోరీని ఫ్రీగానే ఇద్దాం అనుకుంటున్నాను. మరి కానీ కండిషన్స్ అప్లై. ఈ ప్రోమో వీడియోకి మినిమం 2K వ్యూస్ కానీ 2K లైక్స్ కానీ వస్తే డెఫినెట్గా ఈ స్టోరీని నేను ఫ్రీగానే ఇస్తాను. ఇక మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. మీరు మరీ ఇది కూడా చేయలేదనుకోండి, నిజంగానే నాకు కోపం వస్తుంది చెప్తున్నా.
నాకు మీరంటే ఎంత ప్రేమ ఉందో అంతే కోపం కూడా వస్తుంది. మరి ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఆ మాత్రం కోపడకపోతే ఎలా చెప్పండి? ఎనీవేస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయస్. నిజంగా నేను మిమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నప్పుడు అంతే కోపం కూడా వస్తుంది కదా, అంతే ప్రేమగానే కోపడుతున్నాను. ఎవరు దీన్ని రాంగ్గా తీసుకోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.